ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తుడకు దేవుని పేరట మీ అందరికీ ఈ దినపు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని మాట ఆమోసు ప్రవచన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనము. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఓ నామమునెరిగి ఈ వాక్యమును వింటున్న ప్రియులారా, ఊహ తెలిసిన చంటి పిల్లవాడిని మొదలుకొని పడక మీద లేవలేని స్థితిలో నేడో రేపో అన్నట్లుగా ఉండే పండు ముసలివారి వరకు అందరిలో ఉండే ఏకైక ఆశ ఇంకా బ్రతకాలని. ఈ ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి మనిషికి ఉండే ఏకైక ఆశ బ్రతకాలని, ఇంకొంతకాలం జీవించాలని, మరికొంత ఆయుష్ను పొందుకోవాలని. స్థితులు ఎలా ఉన్నా, మనుగడ ఏ రీతిగా ఉన్నా ప్రతి ఒక్కరూ ఇంకా బ్రతకాలని కోరుకుంటూ ఉంటారు. నేటి దినాల్లో ఎందరో దేవుడిచ్చిన ఆయుష్ను అర్థాంతరంగా మధ్యలోనే ముగించి కాలము చేస్తూ ఉన్నారు. దేవుడు ఉదించిపెట్టిన ఆ 70 సంవత్సరముల జీవితాన్ని కూడా జీవించలేక ఎందరో మధ్యలోనే వారి ఊపిరిని వదిలేస్తూ ఉన్నారు. మరికొందరైతే బలవంతముగా వారి ప్రాణాలను వారే తొలగించుకుంటూ ఉన్నారు. మరికొందరు చావటానికి ధైర్యం లేక, అటు బ్రతకలేక, ఇటు చావలేక, చస్తే బాగుండు, చస్తే మేలు, నేను పోతే బావుండు, ప్రభువా ఇక ఈ జీవితం చాలయ్యా, నా ప్రాణమును తీసుకోవా అని ప్రార్థించేవారు కూడా ఉన్నారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మన ఆయుష్ను తీసుకునేవాడు కాదు. మనము చనిపోవాలని, మరణం అవ్వాలని ఆశించేవాడు కాదు. ఆయన మనము బ్రతకాలని కోరుకునేవాడు. నిశ్చయముగా నీకు దీర్ఘాయుష్ను కలుగజేసెదను అని వాగ్దానము చేసినవాడు. మనము చదివిన వాక్య భాగములో కూడా మనము బ్రతకాలని ఆయన ఆశపడిన వాడై మనము బ్రతకడానికి ఒక మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. కాబట్టి బ్రతకాలని ఆశపడుతున్న మనందరికీ ఉన్న ఏకైక మార్గం యెహోవాను ఆశ్రయించడం. కానీ ఎంతవరకు నీవు దేవుణ్ణి ఆశ్రయించగలుగుతూ ఉన్నావు? రోగమొస్తే డాక్టర్ను ఆశ్రయిస్తూ ఉన్నావు. అవసరమొస్తే అధికారులను ఆశ్రయిస్తూ ఉన్నావు. ఆపదొస్తే బంధుమిత్రులను ఆశ్రయిస్తూ ఉన్నావు. సమస్యలు వస్తే ఈ లోక సంబంధమైన కార్యక్రమాల వైపు నీవు ఆశ్రయిస్తూ ఉన్నావు. కానీ ఇవేవి నీకు శాశ్వత పరిష్కారమును చూపించలేవు. ఇవేవి నీ ఆయుష్ను ఒక్క దినము కూడా పొడిగించలేవు. నేనే జీవమును అని చెప్పిన యేసు మాత్రమే నీకు జీవమును అనుగ్రహించగలిగిన వాడు. ఇక్కడ రాయబడిన మాట ఈ లోక సంబంధమైన ఆయుష్ను బట్టి మాత్రమే కాదు గాని ఇది నిత్య జీవమును గూర్చి తెలుపుచున్నది. మనము శాశ్వత మరణమును తప్పించుకొని నిత్యము బ్రతుకున్నట్లుగా ఆయనను ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయిస్తే ఈ లోకంలో మాత్రమే బ్రతకటం కాదు కానీ ఆయన మనకు నిత్య జీవమును అనుగ్రహించుటకు శక్తి కలిగిన వాడు. ఆయన మాత్రమే మనకు నిత్య జీవమును అనుగ్రహించగలిగిన వాడు. ఆయనను ఆశ్రయించి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవము గలవాడని చెప్పినవాడు. కాబట్టి మనము ఆయన ఆశ్రయించి ఆయనను విశ్వసించినప్పుడు ఈ లోకమందును పరలోకమందును నిత్యము బ్రతకగలము. ప్రార్థన. సర్వయుగములకు సజీవుడవైన తండ్రి, మీ జీవము కలిగిన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దినాలలో ప్రపంచమంతటా మరణము విలయ తాండవము చేస్తూ ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహము వలె తిరుగుతూ ఉండగా మిమ్మల్ని నమ్మిన బిడ్డలను మీరు బ్రతికింప ఉద్దేశించిన వారై వారికందరికీ నిత్య జీవమును కలిగించుటకు ఆశపడిన వారై మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఎందరైతే మిమ్మల్ని ఆశ్రయిస్తూ మీ యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారో నిశ్చయముగా వారందరికీ మీరు నిత్య జీవము కలుగజేస్తారని మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు. మా ప్రభువా, మా ప్రతి అవసరతలో ఈ లోకములో ఉన్న దీనిని మేము ఆశ్రయించకుండా సృష్టికర్తవైన నిన్ను ఆశ్రయించి నీ కార్యముల యందు విశ్వాసముంచి మీరు అనుగ్రహించు నిత్య జీవమును పొందుకొనుటకు కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.